హాయ్ అండి అందరికీ. ఈ గేదెలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన, అందుకనే చెప్తున్నా. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి, మనం బయట 40 రూపీస్కి హాఫ్ లీటర్ సేల్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అంటారు కదా మాకు 35కి పోయండి, ఇంటి పక్కన ఇల్లే కదా అంటారు కదా. పోనీలే మన ఇంటి పక్కన వాళ్ళే కదా అని మనం పోతామా? ఎక్కువ తక్కువ పోసినాం అనుకో, ఓ రోజు అంటారు కదా ఎక్కువ వచ్చిన రోజు ఏం మాట్లాడరు, తక్కువ వచ్చిన రోజు ఎందుకు తక్కువ వచ్చిన పాలు 35 రూపాయలు ఇట్లే మేము కూడా 35 ఇస్తున్నాం కానీ ఎందుకు తక్కువ పోసినాం అంటారు. లేదనుకో మన పాలు తీసుకోరు, మళ్ళీ వేరే వాళ్ళు పోసిననుకో వాళ్ళు 40 రూపాయలు తెచ్చుకున్నారు, అప్పుడు వాడ పాలు చిక్కగా ఉన్నాయండి. మనం పోసే అయ్యే పాలు, పాలు పోసే అయ్యే పాలు తేడా ఏడుంది? వాళ్ళు ఆలోచించే విధానంలో ఉంది. అలాగే కొంతమంది చుట్టాలు ఉంటారు, ఇంటికి వస్తారు 2 లీటర్లు పోయిరా, 3 లీటర్లు పోయిరా పాలు ఎందుకు పోయినంట చుట్టాలు పెట్టి పెళ్లి పోతారు, లేకపోతే సాగు పోతారు కదా. గేదెలు ఉన్న వాళ్ళందరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదండి. అయితే నేనేం చేస్తాను, నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, నా గేదెలు ఈయన్ని అనుకోండి జున్ను పాలు ఏమంటారు, నేను ఎందుకు పోతా? నేను పోయా, అసలే పోయాను కదా. మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.